ఒకసారి సతీష్ మాది గారు మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? నిజంగా మోత్కుపల్లి దీక్షలో న్యాయం ఉన్నది అనిపిస్తున్నదా? ఎందుకంటే మాదిగ జాతి కోసము, ఆ జాతి అభివృద్ధి కోసము, సమతుల్యం కోసము పోరాటం చేస్తా అంటున్నారు. ఎట్లా చూస్తారు? ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలలో 29వ తారీఖు వరకు క్యాండిడేట్లు మొత్తం పూర్తి డిక్లేర్ అయిపోయింది, గుర్తులు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు 4వ తారీఖు నాడు ఈయన చేపట్టే దీక్షకు ఆంతర్యమైంది. ఈయన కాంగ్రెస్ నాయకుడు అని చెప్తాడు, కాంగ్రెస్కు సంబంధించుకున్న కండు వేసుకొని కూర్చుంటాడు అన్న ఒక దగ్గర. మళ్ళీ ఈయన చేయడంలో ఉన్న లాభం ఏంటి? ఎవరికి లాభం చేకూరుతుంది? నీ దీక్ష చేపట్టడం వలన కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న ఇతర రాజకీయ పార్టీలకు లాభం అవుతుంది? అంటే ఇతర రాజకీయ పార్టీలకు లాభం చేకూర్చడం కోసమే అతడు దీక్ష చేస్తున్నాడు. ఆ దీక్ష చేయిస్తుంది బీజేపీ బందూకు మందకుశమాది చేత పట్టుకున్న బందూకును మోత్కపల్లి నరసింహులు గారు బుధ మీద పెట్టిండు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును కాల్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఇది అసలు సూత్రం. అయితే దీని ద్వారా బీజేపీకి మరియు బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చే విధానంగానే అలా దీక్ష ఉంది తప్ప నిజంగా మాదిగలకు న్యాయం చేయాలన్న దీక్ష మాత్రం కాదు. అయిపోయింది అవకాశం. ఇంకొకటి, 70 సంవత్సరాల్లో ఒకసారి మాదిగలకు సీట్లు వచ్చినాయి, ఒకసారి మాలలకు వచ్చినాయి, ఒకసారి మాదిగలకు వచ్చినాయి, ఒకసారి మాలలకు వచ్చినాయి. ఏం కాలం అయితే ఏం అయిపోలేదు, రాజకీయాలు ఏం ఆగలేదు. ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా రావనేది ఏం లేదు. ఖచ్చితంగా బాబు జగజీవన్ రామ్ గారిని 40 సంవత్సరాలు మోసింది కాంగ్రెస్ పార్టీ. ఆయన బతికున్న రోజులు కేంద్ర మంత్రి, ఆయన బిడ్డ లోక్సభ స్పీకర్, అంతేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే ఇది మాదిగా. అంటే కాంగ్రెస్ పార్టీ దళిత వర్గాలకు ఏ సమయంలో ఎవరికి ఏం చేయాలనేది బాగా తెలుసు కాంగ్రెస్ పార్టీ. కనుక మేము నెంబర్ 1 ఇప్పుడు మాకు ఈ దేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలి. ఆ సమయంలో మాదిగలను అక్కడకు చేర్చుకుంటాం, మాలలను చేర్చుకుంటాం, అందరినీ కూడా చేర్చుకొని రాజకీయం చేసుకుంటూ వాళ్ళ లబ్ధి చేకూర్చుకుంటూ పోతాం. మేము రేపు మా ముఖ్యమంత్రి గారు ఎంతో సుదీర్ఘంగా ఎంతో భవిష్యత్తు ప్రణాళిక మా మాదిగల గురించి చెప్పొచ్చు, సలహాదారులుగా ఇవ్వడానికి అవకాశం ఉంది, కేబినెట్ హోదాది. అదే రకంగా ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, ఇంకా కార్పొరేట్ చాలా ఉన్నాయి మాదిగలకు. కానీ మాదిగల పేరుతోనే మేము దీక్ష చేస్తున్నాం అనేది ఏంటంటే అదో పెద్ద కుట్ర. అది బీజేపీకి లాభం చేకూర్చడం కోసం వాళ్ళు చేస్తున్న దీక్ష, అది దొంగ దీక్ష, అది బీజేపీ దీక్ష.